ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్కట్ ఉమెన్ దేశంలో పనిచేసుకుంటూ పరిచయం సేవా పరిచయంలో ఉన్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు పీజీ నుంచి రక్షించబడి ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు అమ్మాయిలు ఎవరైనా వివాహం చేసి మళ్ళా ఈ నెల వచ్చిన ఆయన ప్రయాణం వెళ్తారు. కాబట్టి ఆదివారం నేను ఎక్కడన్నా నాకు పరిచయం సహవాసం ఉందంటే పనిచేయచ్చు. కాబట్టి ఇది ఆయన పరిచయం. నేను ఒక కీర్తన పాడి ఆయనకి సాయం. నేను పులివెందుల మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక కీర్తన పాడిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మరి ప్రభు పక్షముగా మీరందరికీ వందనాలు తెలియజేస్తాను. మరి కూడికొచ్చిన బిడ్డలందరూ కూడా మరి ఇంత అవకాశం ఇచ్చిన ఆత్మానంద గారికి నా హృదయపూర్వకమైన వందలండి. ఇంత అవకాశం ఇచ్చిన మరి కట్రీన్ గారికి మరి సంఘ తరపున వందనాలు తెలియజేస్తాను. అయ్యా, మరి ఎంత అవకాశం ఇచ్చి ప్రభు పక్షముగా మరి మీరందరితో ప్రేమతో వచ్చారు, విశ్వాసముగా వచ్చి మరి ప్రార్థనతో చేయాలని. ప్రతి సమస్య ఉంది సంఘములో, ప్రతి సమస్య ఉంది సంఘములో. వెలిగి రావాలి. వెలిగి రావాలంటే సంఘం యొక్క బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా ఉన్న వెలిగిని ప్రకాశిస్తారు. మన వెలుగు సంబంధాలుగా ఉండాలి, చీకటి సంబంధం కోరదాం. చాలా సంఘాలు బోధించా, ఎన్నో దైవజనుల సహవాసం, అనేక బిడ్డలు కూడా సంపూర్ణంగా ప్రేమతో ఉండి ఒకరితో ఒకరు ఎలా ఉండాలి. గొప్పవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కాదు. దేవుని దృష్టికి అందరూ సమానమే. మనం మొదటిగా నీతిని ప్రకాశించాలి. అప్పుడే సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క ఎలుగు. ఇలా ఉంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనం వెలుగు ప్రకాశించేవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
మనం మరి ఎన్నో విషయాలు చెప్పాలి. మరి అంత టైము నేను చెప్పను. మరి వేరే దగ్గరికి వెళ్ళాలి. అంతేకారం మరి ఒక జాగ్రత్తగా మీరు వింటే మరి అరగంటలను నేను ముగించేస్తా. నేను దేశంలో ఉన్నా, ఎన్నో సమస్యలు పోరాడాను, ఎంతో కష్టాలు ఎదుర్కొన్నా. నేను ఒక అన్యుని ఉండి ఎన్నో విషయాలు యేసు ప్రభు అంటే ఇసుకు పుట్టేది. యేసు ప్రభు మంచివాడు కాదని చాలా మంది దూషించా. మరి ఇక్కడే 20 సంవత్సరాల క్రితం చాలా విషయాలు దేవుని నమ్ముకోలా. నేను ఒక అన్యుల కుటుంబంలో ఉండి ఇలా క్రీస్తు ప్రేమ ఎలా తెలుసుకోవాలి, మన నలుగుపోయిన హృదయం ఎలా అంగీకరించుకోవాలి, ఈ భూలోకంలో మనం స్వతంత్రించినారు కదా దేవుడు, మన పరలోకి వెళ్ళాడు, మనం ఎలాగ ఉండాలి, వెలుగు ప్రకాశించుకోవాలి అనే జ్ఞానం నా ఉపదేశంగా అనుకుని దేవుని ఎంతైనా మరి ప్రార్థించాలి. పట్టుదలతో, కృషితో ఏ స్థితిలో పడిపోయాను, ఏ స్థితిలో పడిపోయి లేవతీశారో ప్రభుపక్షముగా మరి తెలుసు. కానీ మీరు చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి. అంత విషయాలు మరి టైం ఉండదు. మరి మీ కొరకు, సంఘం కొరకు, అలాగే అనేక బిడ్డలు కూడా ఆత్మను రక్షించాలి. ప్రార్థనలను సంఘంలో వేదికగా భావిస్తూ ఉండాలి. చిన్న ప్రార్థన చేసి మీకు మరి వాక్యము బోధించాలని ఆశపడుతున్నాను. ప్రియమిత్రులారా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశ్రయించండి, నడిపించండి. సంఘం యొక్క భావిస్తా సంఘం వెలుగులో ప్రకాశించినట్లుగా నడిపించే విధానం సహాయం చేయించండి ప్రభా. ఈ వాక్యముతోనే మాట్లాడుతుండగా ప్రతి మాట మా హృదయంలో నడిపించే విధానం వీరందరికీ వెలిగించే ప్రకాశించేలాగా దర్శనమిచ్చమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమిత్రులారా, మరి ఎఫెసీ సంఘము ఉంది. అక్కడ మరి 7 నక్షత్రాలు, 7 నక్షత్రాలు ఒక నక్షత్రం, ఒక సంఘం. మరి ఇక్కడ చూస్తే మరి ఆదికాండం నుంచి ప్రకటన దాకా చూస్తే పాత నిబంధన వేరే ఉంటాయి, కొత్త నిబంధన వేరే ఉంటాయి. పాత నిబంధన వేరు, పాత తర్వాత జీవితాలు ఉంటాయి. కొత్త నిబంధన వచ్చేగా మరి సంఘములో వెలుగు ప్రకాశించాలి. మరి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఉండాలంట. సంఘం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఉండాలి. ఎఫెసీ సంఘం ఉంది. మరి ఇక్కడ ఉంటే ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన 2:4 వెళ్దాం చూడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎఫెసీ సంఘములో 7 సంఘాలు ఉంటాయి. ఏ క్రియలు నడవాలన్నా, ఏ కష్టం నడవాలన్నా దేవుడు ఉన్నాడని మొదటగా తెలుసుకోవాలి. ఏ స్థితిలో పడిపోయావు మొదటగా జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో నలిగిపోయావు మొదటగా జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రేమించాలని, దేవుని స్తుతించాలని, దేవుడు ఉన్నాడని మన హృదయంలో భయపెట్టగలిగి ఉండటమే గొప్ప లక్షణం. భయం ఉండాలి. భయం ఉంటేనే దేవుని ప్రేమిస్తావు, సంఘాన్ని కూడా ప్రేమిస్తావు. భయం ఉంటేనే దేవుని విశ్వాసిస్తావు, సంఘాన్ని వెలుగుగా, అధ్యక్షులుగా ప్రకాశిస్తావు. మరి ఇక్కడ ఏముందండి, ఆనాడు మరి ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘమంతా దూతలు ఆచరించారు, 7 నక్షత్రాలు. మరి అక్కడున్న చెప్పుకున్న సంగతులు ఏంటంటే, చూడమ్మా, ఆయనను మొదట నీకుండిన ప్రేమ, మొదటగా ప్రేమ. ఈ ప్రేమ నీవు వదిలితివి, నేను తప్ప ఒకటి మోపవలసింది. ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపం చేసుకో. మారు మనసు. మొదటిగా దేవుడు ఉన్నాడనే మార్పు రావాలంట.
ఈ మార్పు ఉంటేనే దేవుణ్ణి చూస్తావు, దేవుణ్ణి ఎరిగినట్లుంటావు, దేవుని ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రార్థిస్తావు. ఆనాడు మరి అపోస్తల కార్యంలో సంఘమంతా మరి బోధించగా మరి ఇంటింటికి బోధిస్తే మరి ప్రతి ఒక్కరికి రక్షించబడ్డారు. మరి మన రక్షణ కావాలి. రక్షించేవాడు నాదు ఉన్నాడా అంటే ఉన్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని ప్రేమించే వ్యక్తిలో ఉండాలి, మరి దేవుని గణపరిచినట్లు ఉండాలంట. మరి అదే విషయంలో చదవండి, ఎపిసిలకు 3:20 మనలో కార్యసాధమైన తన శక్తి చొప్పున ఆమేన్. దేవునండి, మనలో దేవుని కార్యము శక్తి ధ్యానం ఉండాలి. శక్తిమంతుడు దేవుడు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఊహించి వాటికంటే ఏ స్థితిలో పడిపోయావో మొదటగా జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ప్రేమించాలని, సంఘాన్ని ప్రేమించాలని, సంఘములో వెలుగుని ప్రేమించాలని మొదటిగా ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మొదటిగా మనం మారు మనసు పొంది దేవుడి సన్నిధిలో వచ్చి వెలుగుని ప్రకాశిస్తే అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయండి? వెలిగించబడతాయి. మన బిడ్డలు బాగుంటారు, మన ఆరోగ్యం బాగుంటుంది, మన జీవితాలు బాగుంటాయి. అలా ఉంటేనే క్రీస్తు యేసు సంఘము అనే మూలముగా తరతరములు సదాకాలములు మన హృదయము వెలిగించబడాలంటే ఏం చేయాలి? మొదటిగా క్రీస్తుని ప్రేమించే విధానం నడవాలి. అలా నడిస్తేనే మనం దేవుని సంఘములో సహకారంగా ఉంటాం. అపోస్తల కార్యాలు చూద్దామండి. అపోస్తల కార్యాలు 2:42 మీరు అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. మీరు 43 ప్రతి వానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఏముందండి? అపోస్తల కార్యము బోధ సహవాసములో రొట్టె విరుచుట, ప్రార్థన చేత ఏకతగా ప్రార్థించేవారు. సంఘములో ఇంటింటికి బోధించేవారు. సంఘములు కూడా రొట్టె విరుచుట, ప్రార్థన చేయాలి. దేవుడి శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన సత్యమైన దేవుడు, సత్యస్వరూపి. మన మధ్య ఉండే దేవుడు ప్రకాశిస్తున్నాడు. వెలుగుని నడిపించాలి అని మన హృదయంలో పశ్చాత్తాపడి దేవుని క్రియలు తెలుసు విధానములుగా నడవాలని ఈ వాక్యం రాయింది. ప్రతి వారును అపోస్తల కార్యం ద్వారా విశ్వాసము అందించేవారు ఏకముగా చూడండి మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటారు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందము. ప్రజలందరినీ దయ పొందిన వారై ఉండాలంట. ఇంటింటికి అక్కడ దేవాలయములను కూడికిని బోధించే ప్రార్థన శక్తి ఉంది. ప్రార్థనలో విజయాలు ఉన్నాయి, ప్రార్థనలో కన్నీరు ఉంది, ప్రార్థనలో శ్రమలు ఉన్నాయి, ప్రార్థనలో విజయాలు పొందాలంటే మీ ప్రార్థన దేవుని ఆలయమును పరిశుద్ధంగా ఉండి వెలిగించబడి ఈ హృదయము సంఘములు యొక్క
బాధితులుగా ఎలా ఉంటున్నామో ఇంటింటికి వెలిగి ప్రకటించే సంఘములో ఉన్న అలాగే ఉండాలని ఈ వాక్యమైంది. మరి ఆనాడు మరి సంఘం యొక్క బాధ్యత ఇలా ఉండాలి, ఎఫెసు సంఘంలో ఇలా నడవాలి. 7 సంఘాలు మరి ఉండి 7 నక్షత్రం వెలిగించబడ్డారు. ఇప్పుడు కూడా మన హృదయంలో వెలిగించబడాలి. వెలిగిలేంది చీకటి కోణం, వెలిగిలేంది చీకటి మయం. చీకటి వేరుగా ఉంటుంది, వెలిగి ప్రకాశించాలి. వెలిగి ప్రకాశించాలి. ఆనాడు మరి పాత రోగ జీవితానికి వెళ్ళిపోతే మనం చాలా విషయాలు చెప్పాలంటే మరి దేవుడి కృప లేనిది నువ్వు వెలిగించబడలేవు. దేవుడి దయ కిరక పొందలేంది మన సంఘాన్ని వచ్చి ప్రతి మాట ప్రతి ఆలోచన దైవజన మాట విని మన లోతైన ఈ హృదయము పై పని ఉంటుందా, లోతుకుంటుందా, వెలిగిస్తుందా లేదా? మీరు ఏమైనా చూడండి, బైక్ కొంటారు. ఆ బైక్ కొన్నాక అది రిపోర్ట్ వస్తుంది. 2 నెలలు తోలుతారు. తోలిన తర్వాత ఆ బైక్ ఏం చెప్తుంది? అంతమానని నన్ను తోలే కాదా, అంతమానని నిన్ను మోసేది కాదా, రిపోర్ట్ తీసుకెళ్ళమంటది బైక్. ఆ బైక్ ఎప్పుడైనా బైక్ ఉంటుందా? రిపోర్ట్ అప్పుడు ఎలా? అలాగే మన హృదయంలో ఉన్న వెలుగు ఎలా ఉంది? మన హృదయంలో ఉన్న ఆత్మ అవయములో ఉన్న ప్రతి భావము ఏదో టైంలో అవయములో ఉన్న ప్రతి పాత్ర రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్తోనే సంఘం యొక్క వెలుగులను వెలిగించు దేవుడు ఉన్నాడని మనం ప్రకటించాలి. బైక్ ఎంత స్పీడ్ తోలుతున్నామో దానికి తగ్గట్టు మన హృదయంలో ఆత్మ సంబంధములై వెలిగి ప్రకటించి సంఘములు వెలిగి ప్రార్థన పూర్వకంగా నడవాలి. దైవ జన్మకు వెళ్ళి వెలిగి ప్రకాశించాలి. సహవాసులతో కూడి ఉన్న అపోస్తల సంఘములు ఎంత బోధించారో ఇప్పుడు కూడా మనము కూడా వెలిగి సంబంధాలుగా ఉండాలని. ప్రియమైనరా, మత్తయి సువార్తకి వెళ్తాం చూడండి. మత్తయి సువార్త 28, 19. చూసి ఆశ్చర్యపడి అందరూ చెప్పి అంత త్వరగా అయిపోయారని చెప్పారు. అందుకు మీరు విశ్వాసం కలిగి సందేహపడుతుంది కదా, ఈ అందరూ చెప్పిన జరిగిన దాన్ని చేయుట చెప్పండి. 19 మత్తయి 28, 19, 20. ఇక్కడ ఏముందండి? యోహాను భక్తుడు ఏమన్నాడంటే, అందరి కోసం యేసుక్రీస్తు వస్తున్నాడు, మీరు సంగతులు వెలిగి ఉండాలి, వెలుగుడి ప్రకాశించండి, మీరు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒక్కొక్క తన వాంతి వచ్చినట్టు మళ్ళీ పాపం చేస్తే మన హృదయము వెలిగించబడదు. మీ హృదయములో ఏది రిపోర్ట్ ఉందా, ఏది సమస్య ఉందా, మన హృదయమును చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని ఈ హృదయం పరిశుద్ధి ఉందా, వెలుగు ప్రకాశించే నిదానం పాటిస్తున్నామా అని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మన హృదయము పరిశుద్ధ దేవాలయము. ఆనాడు మరి మత్తయి సువార్త వెళ్తే మరి యోహాను ప్రతి మాట మరి బోధించేవాడు. ప్రతి మాట విషయం దేవుడు ఉన్నాడు, మీరు అందరూ మార్పు చెందండి, రాయండి అని అక్కడ దేవుడు మాట్లాడుతాడు. తిరిగిటారా మరి అదే విషయం చదవండి. మత్తయి 28 మరి 20 వెళ్తాం చూడండి. 20 అక్కడ మాట ఉందన్నమాట. అన్ని వేళలో ఇక్కడ అన్ని రోజులు లేవండి, అన్ని వేళలో నేను నీకు మీతో కూడా ఉన్నాను. ప్రతిరోజు అనే మాట కీర్తన భద్రం అంటే ప్రార్థించగా ఇక్కడే ఉందండి. అన్ని రోజులతో ఉందండి, అన్ని వేళలో నేను మీతో కొన్నాను, వారితో చెప్పును. ప్రార్థన అన్ని వేళలో జాపం చేసుకోండి. ఏ గడియ, ఏ స్తంభము, ఏ పడిపోతున్నాము,
ఎప్పుడు పడిపోయి ఏ స్థితిలో లేతున్నామో తెలియదు. మన హృదయము పరిశుద్ధంగా ఉంటేనే సంఘములు ఎక్కువగా వెలుగు ఉంటుంది. మన హృదయము పరిశుద్ధం లేని దేనికిగా మరి ఉండదు. మన హృదయం పరిశుద్ధాత్మగా ఉండాలి. మరి ఓటి తెలుసులు వెళ్తాం చూడండి. ఓటి తెలుసులు ధనసి ఓటి దశనీలు 3 మొదటి దినసీలకు 3:3 మీ విశ్వాసం ఈ విషయమైతే మిమ్మల్ని హెచ్చించుటకు మన సహోదరులను క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుల తీమోతేని పంపితిని. మేము మీకు ఎత్త ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించిన వలసినది మీతో ముందుగా చెప్పింది కదా, అలాగనే జరిగించిన ఇది మీకు తెలియదు. అట్టి శ్రమలను అనుభవించడకు మనము నియమించబడిన వారమని మీరు ఎదుగుతారు కదా. శ్రమలతో మనం ఎదుర్కోవాలి, శ్రమతో జయించాలి. శ్రమతోను మన హృదయములో ప్రార్థనతో శక్తిని నడుకోవాలి. కదా మనం అలా ఉంటేనే దేవుని సంఘములో మనం మాట వింటాం, వెలిగించబడతాం. దేవుని మాటలు విని వాక్యము బోధించే విధానం ఉండాలి. సంఘం యొక్క క్రమశిక్షణ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమాపత్రం చూడండి. రోమాపత్రం అనే చూడండి మాట. రోమియోలు 16:17. చెప్పమ్మా 18. పోతున్నాను. ఏముందండి, మీరు మేలు విషయములో సంఘములు వెలుపలగా ఒక బాధ్యతగా ఉండాలంటే మేలు కోసం పోరాడాలంట, కీడు కోసం పోరాడకూడదు. కీడు మన హృదయములో శుద్ధి ఉండదు. కీడు మన హృదయములో అంతరాత్మ పాలు చేస్తుంది, కీడు చెడి చేస్తుంది. మన హృదయం ఎలా ఉండండి? పరిశుద్ధాత్మ హృదయమును పరిశుద్ధాత్మతో దేవుణ్ణి ప్రేమించి చూడాలి. అలా చూడటని మన దేవునికి భయభక్తిగా ఉంటామంట. మరి సామెతల గ్రంథం చూడమ్మా. సామెతల గ్రంథం 2:7. అక్కడ ఏముందండి? సంఘములో ఉన్న వెలుకడంట దేవుడు అన్నాడంట, ఆయన యథార్థవంతులు చేసేస్తున్నాడు కనుక మరి ఇంత మార్పు తప్పగా నడుచుకునే వారు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అటు ఇటు నడితే కింద ఏముంటాయండి? మరి మేకులుంటాయా, ములతెప్పులుంటాయా తెలియదు. మన రహదారిలో నీకు తోడే ఉంటాడు. మన రహదారిలో దేవుని మందిరము చాలా సంఘము వెలుగా ప్రకటించే మన రహదారు ఉండాలి. ఆయన కేరింపుకుంటాడు. ఆయన తప్పగా నడిపించే రహదారిలో ఎలా ఉంటున్నాడు? అల్లు కట్టి మన నిదానంగా దేవుని వాక్కును సారగా నడవాలి. నాయను తప్పకుండా ఆయన కళ్ళు పెట్టి భయభక్తి కలిగి ఆయన కాసుకుంటాడట. ఎలా కాసుకుంటాయండి? భయము, భక్తి. భక్తి ఏం చేస్తాడండి? భయం ఉంటుంది. భయం ఉన్నాడు ఏం చేస్తాడు? భక్తి ఉంటుంది. చాలా మంది చూడండి, పిల్లల మాట అనిపోతే ఎరా నీకు భయభక్తి లేదా, నువ్వు చదువుకుంటున్నారు అని తల్లిదండ్రులు తిడితే ఆడు భయపడతారు, భక్తి ఉంటుంది. అలాగే
జ్ఞానముతోను ఉంటేనే ఉంటది. తన ఇల్లు ఎలా కట్టుకుంటుందండి? జ్ఞానముతో ఇల్లు చక్కబెట్టుకుంటది. మరి చక్కబెట్టిన జ్ఞానవంతులు ఏం చేస్తుంది? ఉల్లు ఉడిపెడుతుంది. మనము కూడా జ్ఞానముతో ఉండి భయభక్తి కలిగి వెలుగు ప్రకాశించే నడిపించే విధానం మనం ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, దేవునికి ఏమి మనం చేయకూడదో, దేవునికి ఏమి చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో, దేవునికి వెలిగి ప్రకాశించే బాధ్యతగా ఉండాలో, ఈ సంఘంలో ఉన్న వెలిగి ఎలా ప్రకటించాలో ప్రతి విషయంలో దేవుడి మాట లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్తేనే పరలోకము తీర్పు ఉంటుంది. లెక్క అప్పచెప్పలేంది తెలుగు మనకి తీర్పు ఉండదు. వెలిగి ప్రకాశించాలంటే మన తీర్పు ఉంది. ఆ తీర్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనం ఉన్నది. మరి దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం సంఘంలో, ఆ విషయం చెప్తాను చూడండి. 2 దశనీయులు 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట ఇక్కడ చూడండి, ప్రభు వలన ప్రేమించేవారుగా ఉండాలి. ఇక్కడ ఏముందండి? సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముతా. సత్యాన్ని నమ్ముతున్నారా? సత్యాన్ని గ్రహిస్తున్నారా? ఇక్కడ ఏముందండి? మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు, రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారు. రక్షణ కావాలి. రక్షణ చేయలేక చాలా మంది ఆత్మలు కుంగిపోతున్నాయి. రక్షించేవాడు యేసుని నమ్ముతలేదు. నమ్మించే యేసు బలపడతాడని నమ్ముతలేదు. నమ్మాలి. నమ్మితే జీవనైతే సమర్థం సాధ్యమైంది. మరి అక్కడ ఈ వాక్యం కలిగిందంటే దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆది నుండి దాకా ఏర్పాటు చేసుకుని పాత నెమ్మది వచ్చేలాగా ఉదయములు పరిశుద్ధంగా మనం ఉండాలి. ఇలా ఉంటేనే సంఘములో వెలుగుగా, సంఘములో బాధ్యతగా ప్రతి ఒక్కరికి ఉండాలి. చాలా మంది కూడా మరి మన హృదయములు ఎలా ఉంటున్నామో, చెడు హృదయములుగా ప్రేమిస్తున్నామా లేదా మనం ఆలోచించాలి. ప్రేమించరా? మరి అదే విషయంలోనూ మరి దేవుడు కూడా మనం రాజ్యములకు వారసులుగా ఉండటకు ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్యం చూడండి, యాకోబు చదవండి. యాకోబు భక్తుడు యాకోబు 2:5 ఇక్కడ ఏంటండి? దేవుడి ఏర్పరచడం మీకు తెలియదా? ఉంది. సంఘంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఉండాలి. లోక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతాళంలో జీవితాలు విడిచిపెట్టి కొత్త నిబంధనలను నూతన వ్యక్తిగా, నూతన జీవితం ఈ పరిస్థితిగా ఉంటేనే మన ఉదయంలో పరలోక వారసులు ఏర్పాటు చేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమిటారా, మన భాగ్యవంతులు తను తాను ప్రేమించి వాగ్దాన ప్రకారముగా ఆయన రాజ్యం ఉంది. రాజ్యమును ఆయన లెక్కడుతాడు. ఆ రాజ్యములు లెక్కడికి మనం సమాధానం చెప్పాలి. అక్కడ ఏంటండి? పరలోక తండ్రికి ఎంత విశ్వాసం ఉంటున్నామో అలాగే భూలోకంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రించుకోవాలి. దేవుడు ఉన్నాడని, సంఘం ఉందని, ఒక బాధ్యతగా ఉండాలని, సంఘం ఎదురుగా మనం నడవాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే దేవుడి పరలోక వారసులుగా నా నీతిను రాజ్యమును మొదటగా మీరు వెతకండి. ఈ నీతిని ఉంటేనే మన సంఘములు ఎలుగుగా ఉంటాం. నీతి ఉంటేనే మన సంఘములను ప్రతి మాట
లోబడి ఉంటాం. దేవుడు లోబడి ఉంటేనే మనుషులకి లోబడి ఉంటాం. దేవుడికి లోబడి లేని మనుషులకి లోబడలేవు. ప్రియమిత్రుడా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దేవుడు మనం ఎందుకు ఏర్పరుచుకున్నాడు అదే మాటకి ఇంకో మాట చెప్తానండి. తీతుకు వెళ్తాం చూడండి. తీతుకు పత్రిక 1:1. చూడండి, ఈ తీతుకు భక్తుడు చాలా చక్కగా పద్ధతిగా ఉండేవాడు. మనం ఒక సంఘంలో వెలుగు ఎలా ఉంటున్నామంటే ఆజ్ఞ ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడవాలి. ప్రతి భావమును లోతైన విషయాలములో విశ్వాసముగా ఉండాలని. ఆవగంజ విశ్వాసముతో పోగొట్టుకోకండి. ఆవగంజ విశ్వాసముతో మన దేవుడు ఉన్నాడని మనం వెలిగించబడాలి. ప్రార్థన, అపోస్తల కార్యములు అలాగే మరి బోధిస్తే రక్షించబడ్డారు. ఇక్కడ తీతుకు భక్తుడు నిత్య జీవముడు మన అబద్ధములను అక్కడ ఆపలేదు. అక్కడ అబద్ధం లేదు. అక్కడ మరి అగ్ని, పురుగు, అక్కడ పొల్లు కరుట ఎంత ఉంటుందండి. ఎన్నో విషయాలు అక్కడ కొరువై తిండి లేక ఆహారం లేక మనం ఇక్కడ చేస్తాం, కానీ పర్వతం ఉండదు. అక్కడ దేవుడు రాజ్యం ఉంది. నీతి కొన్ని వాళ్ళు పర్వతం దగ్గరికి వెళ్తారు, పాపం చేసిన వాళ్ళు అగ్నియారు పురుగు సాగుతాం. అక్కడ మనం చాలా జాగ్రత్త ఉండాలి. అందం అంట మోసకారం అంట. అందం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ అందాన్ని నీ భర్తకి, నీ అందాన్ని నీ దేవుడికి పవిత్రగా హృదయంతో నడిపించు. అందం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామూహిక గ్రంథాలను కోరమా. ముప్పై 30. ఇక్కడ ఏముందండి, అందం చాలా భద్రత ఉంచండి. మీ అందాన్ని మీరే కాపాడుకోండి. మీ అందం పవిత్రమైంది. శరీరములో నీకు అలంకరించాడు. ప్రతి భావము స్త్రీకి ఎలా ఉండాలో చాలా చెప్తాం. స్త్రీ ఎలా నడవాలో చాలా చెప్తా. నీ అందాన్ని బట్టి నీ భర్తని లోపల ఉండాలి. అప్పుడు భర్త ఏం చేస్తాడండి, తన భార్యని ప్రేమిస్తాడు. భార్య కొడితే ఇంటికి వెళ్ళాలి ఏమవుతుంది, జ్ఞానంతో తను ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలు ఏం చేస్తుంది, తాను ఊరు పెట్టుకుంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సహోదరి వచ్చి అది అందం చూసి ఎంతో ప్రోత్సహిస్తున్నట. నా ఎందు నాకే ఉంది కాదా, నా దేవుడు అందం ఇచ్చారు కాదా అని. ఒక బామ్మ 70 సంవత్సరాలు, పొళ్ళు చాలా గట్టిగా ఉన్నాయట. 70 సంవత్సరాలు వచ్చినా ఈ పొల్లు ఊడతలేదే అని. కానీ అవి అతుకుని పళ్ళు. ఈ బామ్మ అలా చెప్తుంది. మరి ఈ అమ్మాయి అందం చూసి పొడుగాంటి జట్టు ఉందంట. ఈ పొడుగాంటి జడ చూసి, ఈ అందాన్ని చూసి నాకెంత అందం ఉంది, నాకెంత పొడి జట్టు ఉంది అని ఈ రోజంతా వెళ్తుంటే అక్కడ మనవరాలు కలిసి, మనవరాలా ఇల్లారా అంటే ఆ బామ్మ పిలిస్తే ఈ మనవరాలు వచ్చి, ఏంటి బామ్మ అంటే, మనవరాలా ఇంకేముంది, నీ పొడిగాంటి జట్టు ఉంది, నీ జట్టు చూసి మర్చిపోతాను, మరి ఇంత అందం ఎలా వచ్చింది ఏంటి తెలియదు అని ఇలాగా ఆ జటని చూస్తుంటే ఊడిపోతే ఏమైందండి, సవరం వచ్చేది. మనవరాగా ఏంటి, నా మనవరానికి ఇద్దాం అనుకున్నాను, ఇది పొడిగాంటి జట్ట అంటే ఆ బామ్మ నోరుముతుంది. బామ్మ మాట్లాడుకో, బామ్మ కొన్నా అతుకుని పల్లె ఊడిపోయి, బామ్మ నువ్వు మోసకరమైనా
ఏంటి బామ్మా అని జాగ్రత్త. అందం చాలా జాగ్రత్తగా ఉండండి. సంఘము స్త్రీ ఎలాగా అధ్యక్షుగా, తండ్రి ఎలా ఉన్నాడో, శిరస్సుగా ఎలా ఉన్నాడో, తండ్రిగా ఎలా ఉన్నాడో, మీ అందాన్ని మీరే చాలా పవిత్రమైన పరుచుకోండి. మీ అందాన్ని మీరే చాలా పరిశుద్ధంగా ఉండాలి. మీ అందం మీదే దేవునికి పవిత్రం ఉంటే అక్కడ పరలోకన నీతిని పరిశుద్ధంగా పడతాం. దేవునికి స్తోత్రం. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమిత్రులారా, మోసం, చాలా మంది మోసం చేస్తారు. మోసాన్ని వద్దు, పొల్లు కొరుట వెక్కించబడతారు. మోసాన్ని షడ్డన్స్ ఇస్తుంది. మోసం కీడి తప్పిస్తుంది. కీడిని మరి తప్పించాలన్నా, మోసాన్ని తప్పించాలన్నా ఒకటే మార్గం, దేవుని పరిశుద్ధగా నీతిని యథార్థం కోరుకుంటే మన దేవుని ఇలాగే ఏర్పాటు చేసుకుంటాడు. నీతిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు సంఘంలో ఉన్న వెలుగు ప్రకాశించి మనం ప్రతిఫలముగా ఉండాలి. ప్రియమిత్రులారా, మరి చాలా విషయాలు చెప్పాలి. మరి ఇంకో విషయం చెప్తానండి. దేవుని స్వస్థత పొందాలంటే సంఘములను వస్తున్నాం. సంఘములో ఉండి స్వస్థత లేదు, స్వస్థత పొందుకోవాలి, దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అదే విషయం ఎంత చూడండి. లూకా సువార్త 13 ఆజ్ఞలు తిరస్కరించేవారు అమ్మా అందువలన శిక్షనందరూ ఆజ్ఞ విషయమై భయభక్తి గలవారు లాభము పొందుతారంట. భయభక్తి గల ఏం చేస్తారండి? లాభాలు వస్తాయి. భయభక్తి లేకపోతే నువ్వు లాభం పొందుతావా? పొందరు. మనం కష్టపడితేనే భయభక్తిగా ఉంటాం. ఎవరైనా రైతు వెళ్తారు, ఆ రైతు ఏం చేస్తారు? మరి ఆడు కష్టపడి డబ్బులు ఇస్తారా? ఆడు లాభం కావాలి, మన లాభం పొందాలి. ఆడు బాగుండాలి, మన బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏం చేయాలి? మన భయభక్తిగా కష్టపడి మనం కష్టం చేసుకోవాలి. సేవ చూడండి, సేవలు ఎలా కష్టపడతాయండి? లైన్ కష్టపడతాయి. అని ట్రాఫిక్ ఉంటాయా? ఉండవు. పొదుపు, వసనాలు రాబోతుంది, శ్రమకాలు రాబోతుంది. మరి ఈ సమస్య ఎలా పోరాడుకోవాలి అని సేవలో తెలివి జ్ఞానం నడుచుకున్నాయట. తెలివితో ఆలోచన ఉంది. చూడండి, సామెతలు 6 వెళ్దాం. సోమరి సీముని యొక్క వెలుగు వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఇక్కడ ఏముందండి? కష్టపడితేనే లాభం పొందుతాం. ఇక్కడ ఏముందండి? సోమరి సీముని యొక్క వెళ్ళు వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటిని న్యాయపతులే లేకపోతే విస్తారం లేకుండా, అధిపతి లేకుండా, అవి వేసక రాకముందే ఆహారము చాలా జాగ్రత్తగా ఉంటాయండి. వేసకాలం రాబోతుంది. ఈ యాసకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు రాలేకపోతుంది, మరి సమస్య వస్తాయేమో, వర్షం వస్తుందేమో, ఆహారము బిడ్డలకి కొద్దిగా పొదుపు జాగాలి. ఆ పొదుపు లేకపోతే మన జీవితాలు అయిపోతాయి అని ఈ సీమలకి తెలుసు. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? కష్టపడుతున్నాం, లాభం పొందలుకుంటున్నామా? దేవుడి సంఘానికి వెళ్ళు, దేవుడి నీకేంటి మాట్లాడతాడు. దేవుడి వెళ్ళి ప్రకాశించు, దేవుడు నీతో మాట్లాడి లాభం పొందినట్లుగా ఆయన రక్షణ చేస్తాడు. నీ ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, శక్తినిస్తారు, బలమిస్తారు, పొందుకుంటావు. విశ్వాసం కర్త ఆయన మేలు చేస్తాడు. ఆయన పై నుండి వాటి నుంచి వచ్చాడు, మన కింద ఉన్నాం. కింద నుండి వాటిని పై కోసం ఎత్తగాలంట. ఆ పై ఉన్న దేవుడు ఆయన కోసం ఎత్తగాలి. ఆయన రక్షకుడని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడని, ఆయన పరలోకం సింహాసనం ఉన్నాడని మనందరూ తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే మన జ్ఞాన ఉపదేశముగా క్షేమలాగా కష్టపడాలి. అలా ఉంటేనే సంఘములు వెలుగుగా, సంఘములు ప్రకాశించేట్లుగా నువ్వు దేవుడి మాటలు వింటావు. మరి తెలుసుమా? 11 అమ్మా మా 10 వస్తుందమ్మా. 10 చాలా చూడండి. కొంచెము ఇంకా కొంచెం నిద్ర, కొంచెం పడుకుందాం అని చాలా మంది
నిద్రపోతులు, సారీ ఏమనుకోండి, నిద్రపోతులు, తిండిపోతులు, తాగబోతులు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, కొంచెం పడుకుందాం, తర్వాత వెళ్దామని ఈ వాక్యము చెప్తుంది. ఇది నేనన్నమాట కాదు, వాక్యం సారగా నడవాలి. సంఘములు వెలుగు అధ్యక్షుగా మరి దేవుడు ఉన్నారు, తండ్రి అని ఉన్నాడని మనం తెలుసుకుని ఈ వాక్యం సారగా ఉంటేనే ఎక్కడ నిలబడ్డావు, ఏ స్థితిలో పడిపోయావు ఆ స్థితిలోనే నీకు నిలగడగా నాకు లేక తీశారు. పడిపోయినట్టు ఉంటారా? నువ్వు పడిపోతే దేవుడు లేకతీస్తారు, ఏదో రూపములుగా లేకతీస్తారు. మన నిదానం, మన ప్రధానం, దేవుడి క్రియ, ప్రార్థనలు నడవండి. అపోస్తలులు అలాగే నిలగడగొండి ప్రార్థించారు. మనము కూడా సంఘం కూడా వెలిగించబడాలి. సంఘంలో ప్రతి ఒక్కరికి మార్పు, సమాధానం, ఐక్యతగా ఉండి ప్రార్థించాలి. ఒకరితో ఒకరు సహవాసం, ఒకరితో వరకు నడుచుకోవాలి, ఒకరితో ఒకరు నడిపించే విధానం ఉండాలి. ప్రియమిత్రులారా, అలా ఉంటేనే దేవుడు నీతిమంతుడు గొప్ప చేస్తాడన్నారు. చూడండి, రోమపత్రిక వెళ్దాం చూడమ్మా. రోమపత్రిక 3 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరి వాళ్ళను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచాలని క్రీస్తు యేసు రక్తమందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచారు. ఇక్కడ ఏముందండి మరి అదే విషయంలో మరి రోమి 3:22 చూడండి. 3:22 అది యేసు క్రీస్తునందున విశ్వాసం అవడమైన నమ్మి వారందరికీ కలుగు దేవుడు నీతి ఉండాలట. దేవుడి నీతి, ఇక నీతి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతిని కనబెడతాడు. మనం అలా ఉంటే ఆయనకి ఏ జాతము లేదు. నీ మీద పాపం ఉంటే క్షమించేస్తాడు. ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడు. ఎంత రోగ బాధ వ్యాధితో చెప్పుకోలేక 12 సంవత్సరాల నుండి ఆ స్త్రీ ఎవరితో చెప్పుకోవాలి? భర్తతో చెప్పుకోవాలా? సంఘంలో ఉన్న సేవకులు చెప్పుకోవాలా? చెప్పుకోలేని నిస్సాయి స్థితి ఉంటే 12 సంవత్సరాల నుంచి నిస్సాయి స్థితిలో ఉండి వ్యాధితో బాధపడితే అప్పుడు ఒక శల్యం వచ్చింది. అక్క ఎవరు అంట? ఏసు అంట. గలియ దేశం వచ్చాట. అక్క నా మాట తినక్క రాక ఈ 12 సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావా? ఆయన ఒక్కసారి కలు, ఆయన ఒక్కసారికి నువ్వు మాట విను అని ఆ శల్యమ్మ చెప్తే ఈ స్త్రీ వచ్చి మరి ఆ బాధతో వ్యాధితో ఎవరు చెప్పుకోలేని స్థితి ఉన్న మరి ఆ మాట విని యేసుక్రీస్తు గలియ దేశం వస్తే ఆ యేసుక్రీస్తు ఆ నెట్టుంటే వెనకాలెళ్ళి మరి ఆ వ్యాధితో ఉన్న మరి దుఃఖంతో ఉన్న కన్నీళ్ళతో ఉన్న ఆ యేసుక్రీస్తు శంగుని ముట్టగానే ఆ వ్యాధంతా ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మరి ఆ వ్యాధి ఏంటంటే రక్తస్రావం. రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముట్టగానే నీ పాపములు క్షమించబడ్డాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ స్త్రీ అయినా సరే, ఏ బాధ అయినా సరే నిన్ను ప్రేమిస్తాడు, కానీ కనికరిస్తాడు. నిన్ను తోసి వేసేవాడు కాదు, నిన్ను వెళ్ళగొట్టేవాడు కాదు, నిన్ను రక్షిస్తాడు. రక్షించడానికి ఈ భూలోకంలో స్వతంత్రించుకోవటానికి, రక్షించడానికి ఈ భూలోకంలో నిన్ను ప్రేమించడానికి నా కోసం కాదు, మీ కోసం, మీ బిడ్డల కోసం, మీ పిల్లల కోసం వేడవండిని ఆనాడు శిలువతో యేసుక్రీస్తు మరి భారం మోతే 150 కిలోలు మరి శిలువతో ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఆయన కోసం మనం త్యాగం చేశాడు. ఆయన కోసం ఎంతో రక్షించబడ్డాడు. ఆయన కోసం కన్నీళ్ళు ఇచ్చాడు. ఆయన కోసం మనం ప్రాణాలు ఇచ్చాడు. మన ప్రాణాలు ఇవ్వలేమా? మనం త్యాగం చేయలేమా? మనం ప్రేమించలేమా? సంఘంలో తీస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు కోసం వెలుగుగా ఈ హృదయం మనం వెలుగువాలని మనం ఉందలమా? ఉందాం. మీరందరూ కూడా మన పాపములు ఒప్పుకుందాం. పాపములు ఒప్పుకొని క్షమించినట్టుగా ప్రభు ఏడుకుందామా? సంఘములు వెలుగుగా, సంఘం ప్రకాశించలేగా మరి ఆయన మన దేవుడు ప్రేమిస్తారని మీరందరినీ కనికి సమాధానం ఇవ్వాలని ఈ వాక్యములో
మీకు చెప్తున్నాను. ఈ వాక్యం ప్రతి మాట మీరు అర్థం చేసుకుని సంఘములు వెలుగు ఉంటేనే మనం సంఘములు భావిస్తా ఎంత ముఖ్యమో, తండ్రి ఎంత ముఖ్యమే, మన అదే విషయం చాలా జాగ్రత్తగా మన విధి మన నడవాలని మరి ఈ వాక్యం మీరందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు. అందరూ ఉన్నాం. దేవుని మాట దీవించి ఆశ్రయించను కాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి. అయ్యా ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేద్దాం. అమ్మా ప్రతి ఒక్కరు వెలుగు ప్రకాశించినట్లుగా వెలిగించే దేవుడు, ప్రేమించే దేవుడు, మన పాపం ఒప్పుకుందాం. పాత రూప జీవితాన్ని విడిచిపెట్టేసి ఈ నూతన వ్యక్తిగా ఈ 3వ నెలలో మొదటి ఆదివారంలో ఉన్నాం. ప్రభువా మమ్మల్ని భద్రత ఉంచావు, మా సంఘాన్ని వెలిగించావు, మా సంఘాన్ని ప్రేమించావు, మా సంఘములో ప్రభా నువ్వు ఉన్నావని, అయా నువ్వు మాకు మంచి పని చేస్తావని, మమ్మల్ని ప్రేమిస్తావని మే పాతరవత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మమ్మల్ని క్షమించు అమ్మా. దేవుడు మీతోనే మాట్లాడుతాను. ప్రతి మాట మీ హృదయంలో దేవుడికి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి ఆయన తెరవండి. మీ కంటతను ఆయన వినిపించండి. మీ స్వరం కావాలి, మీ స్వరం వినిపించండి అమ్మా. ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో మహిమ ఉంది, ప్రార్థనలో విజయం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు తండ్రి. బిడ్డలందరూ దీవించండి, సంఘములో వెలిగించండి, సంఘములో ప్రకాశించేలుగా వీళ్ళందరినీ పేరు పేరు ప్రభా వెలిగించండి ప్రభా. ఏ కుటుంబ సమస్య ఉంది, ఏ కుటుంబంలో బాధ ఉంది, ఏ కుటుంబం స్వాధ ఉంది, ఏ కుటుంబంలో అనారోగ్యం బాగా ఉంటున్నారు లేవలెత్తండి అయ్యా. గుండె నొప్పితో, వ్యాధులతో, కిడ్నీ నొప్పితో, లివర్ నొప్పితో, గ్యాస్ నొప్పితో, బీపీ, షుగర్ వ్యాధులతో అయ్యా మనశ్శాంతి లేక, ప్రేమ అనుకోటి లేక, ప్రేమ ముష్కిలో పడిపోయి పాత రోజు జీవితాన్ని ప్రభా ఇచ్చిపెట్టి వాళ్ళందరి ప్రభా బాగు చేయండి, సహాయం చేయండి అమ్మా. మీరందరినీ ఒక్కసారి ప్రేమించినట్లుగా ఆయన మాటలో మరి అందరికీ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలితండి ప్రభా, సహాయం చేయించండి. వీళ్ళందరూ దీవించండి, ఆశ్రయించండి ప్రభా. సంఘ బిడ్డలందరూ వీళ్ళకి సంబంధాలుగా నడిపించి సహాయం చేయించండి, ఆదరించండి, ప్రేమించండి ప్రభా. ఆయా సాక్ష్య వాడుకొని ప్రభా నాయన నీ చిత్తముతో ఇష్టముతో ప్రేమించి ప్రతి ఆయా నాయన విశ్వాసము అన్ని జన్మలు నడిపించి సాక్ష్య వాడుకొని ప్రభా నాయన ప్రతి ఒక్కరు ప్రభా నీతిని యథార్థం నడిపించి నాయన సహాయం చేయించండి ప్రభా. స్టూడెంట్స్ కోసం ఆయా ప్రార్థిస్తున్నదండి. ఎగ్జామ్స్ ప్రభా రేపు ఎగ్జామ్స్ అనేదండి ఆ కోసం ప్రార్థిస్తున్నదండి. అలా మంచిగా మార్కులు ఇచ్చినట్లుగా సహాయం చేయించండి ప్రభా. ఏ బిడ్డల సమాధానం లేదు, ఏ బిడ్డల ప్రభా నేను ఐక్యత లేదు, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నదండి. సహాయం చేయించండి, ఆదరించండి, ప్రేమించండి ప్రభా. నాని కలిగి సమాధానంగా వారి భర్తలు ఏకరీతిగా ఏక మనసుతో ఉన్నట్లుగా దీని సహాయంతో అందించమని ప్రార్థిస్తున్నదండి. దయగతండి ప్రభా నేను ఆయా కుటుంబంలో సహాయం చేసిన ప్రభా, కుటుంబంలో సమాధానం ఐక్యతగా ప్రభా నాయన ఇల్లు కట్టులాగా ఉంటున్నారు తండ్రి. ఆ ఇల్లు కట్టుకోవడానికి నాయన సహాయం చేసి మంచి గృహము పునాది వేయకముందే నాయన నీ శ్వాసముతో ధరింపు చేసి సాక్ష్య వాడుకని ప్రభా నాయన ప్రతి ఒక్కరి పేరు పేరు ప్రభా పెద్దలందరూ దీవించండి. దైవజనులు సావుకులు అనేక బిడ్డల ప్రభా